దీనికి ట్రై చేశారు, తీశారు. దీనికి బయటకు తీశారు. దీనికేమో వాళ్ళు లేదు. ఇంకా ట్రై చెప్తా. ఈ వాష్రూమ్ లో ఇలాగుంది. ముందు లేదు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి రికార్డు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనిపై అక్కడ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన అయితే చేస్తున్నారు. హాస్టల్లో ఉండే ఒక విద్యార్థిని అలాగే బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ సీసీ కెమెరాలు పెట్టించారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. బాత్రూమ్ లో రికార్డ్ అయిన 300 వీడియోలు ఆమె తన స్నేహితులకు అమ్ముకుందని తన తోటి విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. అసలు మనం ఈ వీడియోలో సీసీ కెమెరాలు ఎవరు పెట్టారు, అసలు సీసీ కెమెరాలు ఎలా కాలేజీలోకి వచ్చినాయి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా దీనికి సంబంధించి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించి ప్రిన్సిపాల్ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అవి ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరులోని ఎన్ఆర్జీ ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో కాలేజీ హాస్టల్ మొత్తం తనిఖీ చేశామని, అయితే ఎలాంటి కెమెరాలు లేవని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలను గుర్తించే ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ డివైజ్లను ఉపయోగించి మరీ తనిఖీ చేశామని ప్రభుత్వం అయితే చెప్తుంది. విద్యార్థులు చేస్తున్న ఉద్రిక్తలను చల్లార్చేందుకు కాలేజీకి సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపివేయడం జరిగింది. అయితే అక్కడ సీసీ కెమెరాలు ఎవరు పెట్టారు అనే విషయం మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాకు చెందిన 2 విద్యార్థులే సీసీ కెమెరాలు అక్కడ పెట్టినట్లు అక్కడ స్టూడెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. వాళ్ళలో ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి అని వాళ్ళైతే చెప్తున్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థిని అలాగే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ సీసీ కెమెరాలు పెట్టించారని ప్రచారం అయితే సాగుతోంది. బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి 300 వరకు వీడియోలు తీసి ఆమె తన స్నేహితులకు అమ్ముకుందని తన తోటి విద్యార్థులు అయితే ఆమెపై ఆరోపణలు అయితే చేస్తున్నారు. దాదాపు 2 నెలల నుంచి ఇలా జరుగుతుందని వాళ్ళైతే అనుమానాలు అయితే ఆ విద్యార్థినిపై వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వందల సంఖ్యలో విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఆందోళన అయితే నిర్వహించడం జరిగింది. మొన్న రాత్రి నుంచి వి వాంట్ జస్టిస్ అంటూ ఎవరినైతే అనుమానితురాలుగా భావిస్తున్నారో ఆ అమ్మాయిని చుట్టుముట్టి నినాదాలు చేసిన వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా వైరల్ అయ్యాయి. అయితే దీని గురించి నెల రోజులుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా సరే కాలేజీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం ఎంత జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకైతే తావిస్తుంది. గుడ్లవల్లేరు ఘటనకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో పలు రకాల వీడియోలు, కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల కాల్ రికార్డింగ్లు వైరల్ అవుతున్నాయి. నిందితుడిగా భావిస్తున్న విద్యార్థిని ఆమె బాయ్ ఫ్రెండ్ గా భావిస్తున్న విద్యార్థికి సంబంధించిన వీడియోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. అనుమానితునిగా భావిస్తున్న విద్యార్థిని పోలీసులు విచారిస్తున్నట్లుగా ఒక వీడియో కూడా ప్రచారంలో ఉంది. అతనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్క్రీన్ షాట్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో పాటు విద్యార్థులు హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని విద్యార్థులంతా చుట్టుముట్టిన ఒక వీడియోనైతే బాగా వైరల్ అవుతుంది. అందరూ ఆమెను ప్రశ్నిస్తుంటే తాను మాత్రం చాలా నిర్లక్ష్యంగా మీకు నచ్చింది చేసుకోండి దురుసుగా ప్రవర్తించడం పట్ల చాలా మంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితురాలుగా పేర్కొంటున్న విద్యార్థిని అర్ధరాత్రి పోలీసులు రహస్యంగా కారులో తరలించినట్లు మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో మనం చూస్తుంటే ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. నిన్న ఉదయం నుంచి కాలేజీలో చదివే ఒక అమ్మాయి తన స్నేహితురాలకు పంపిన ఆడియో రికార్డింగ్ వైరల్ అవుతుంది. అయితే ఆ ఆడియో రికార్డింగ్ లో తాను చాలా భయపడుతున్నానని, పోలీసులు అసలు పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. పైగా మీ వీడియోలు కనిపించినప్పుడు తీసుకురండి పరిశీలిస్తామని పోలీసులు అయితే చెప్తున్నారని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తన జీవితాల్లో రోడ్డు మీద పడితే ఈ పని చేసిన అమ్మాయి మాత్రం చాలా ధీమాగా దిక్కున్న చోట చెప్పుకోమని మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తుందని ఆమె వాపోయింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో మహిళల బాత్రూముల్లో, బాలికల వసతి గృహంలోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి రికార్డింగ్లు చేస్తున్నారని 3 రోజుల క్రితమే విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. హాస్టల్ వార్డెన్ అయిన పద్మావతి తమపైనే కేకలు వేసిందని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడిపోయారు. కళాశాల సూపరింటెండెంట్ అయిన
రవీంద్రబాబుకు ఫిర్యాదు చేశామని ఇంజనీరింగ్ కాలేజ్ 4th ఇయర్ చదువుతున్న విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. అయితే నిందితురాలుగా భావిస్తున్న అమ్మాయి అలాగే అదే కళాశాలలో చదివే మరో అబ్బాయితో ప్రేమలో ఉందని, వారి ద్వారానే ఈ వ్యవహారం అంతా నడుస్తుందని చెప్పిన వారిద్దరిని పిలిచి తూతూ మంత్రంగా విచారించి వదిలేశారని కాలేజీ విద్యార్థులంతా ఆరోపిస్తున్నారు. అందుకే విద్యార్థులంతా మూకుమ్మడిగా హాస్టల్ నుంచి బయటకు వచ్చి భారీగా నిరసనలు వ్యక్తం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం అయితే బయటకు పొక్కింది. గుడివాడ రూరల్ సిఐ నిందితులిద్దరి ల్యాప్టాప్లను సెల్ ఫోన్లను తీసుకుని పరిశీలించగా ప్రేమికులిద్దరూ చాటింగ్ తప్ప ఇంకేమీ వారికైతే కనిపించలేదు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారైన రవీంద్రబాబు అక్కడ విద్యార్థులతో మాట్లాడిన వీడియో ఒకటి బయటకు రావడం జరిగింది. అందులో ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని విషయాలైతే ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ 3 రోజుల క్రితం ఫైనల్ ఇయర్ చదువుతున్న భరత్ అనే విద్యార్థి తన దగ్గరకు వచ్చాడని ప్రిన్సిపల్ చెప్పాడు. కాలేజీ అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతున్నాయని ఆ విద్యార్థిని తమ దృష్టికి తీసుకొచ్చాడని ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అయితే ఆ విద్యార్థి ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించామని, ఏదైనా ఆధారాలుంటే తమకు ఇవ్వాలని ప్రిన్సిపాల్ గారు తెలిపారు. అయితే తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఆ భరత్ అనే విద్యార్థి చెప్పడంతో తను ఊపిరి పీల్చుకున్నానని ఆయన చెప్పాడు. అయితే తాజాగా ఈ ఇష్యూ ఇంత పెద్దది అవుతుందని తాము ఊహించలేదని, అందరూ తమ బిడ్డ లాంటి వారేనని ప్రిన్సిపాల్ చెప్పాడు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి విషయంలో కూడా కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. ఆ విద్యార్థిని తన యొక్క ఫోను, ల్యాప్టాప్ వంటి వస్తువులు ఎటువంటి పరీక్షలు నిర్వహించడానికైనా ఇచ్చేందుకు ఆమె సిద్ధంగా ఉందని ఆయన తెలపడం జరిగింది. ఆయన ఇంకా మాట్లాడుతూ ఇష్యూ ఏందనేది తెలియకుండానే పలువురు విద్యార్థులు అనేక ఆరోపణలు చేశారని, నిజంగా ఇలాంటి వీడియోలు ఘటన జరిగి ఉంటే ఆధారాలతో వస్తే ఎస్పీ స్థాయి వరకు తనకు నెట్వర్క్ ఉందని హెల్ప్ చేస్తానని ఆయన అన్నారు. ఈ సంఘటనకు సంబంధించి నిజంగా ప్రూఫ్లు ఉంటే తీసుకురావాలని, అలాగే తీసుకువచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఆ వీడియోలు రూట్ ద్వారా వచ్చాయనే విషయాన్ని మాత్రం తెలుసుకోవడంలో తాను సాయం చేస్తానని ఆయన అన్నాడు. ఇలా విద్యార్థులతో గుడ్లవల్లేరు ప్రిన్సిపల్ మాట్లాడిన వీడియోనైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు విద్యార్థులు గట్టిగా కేకలు వేస్తూ నిరసనలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. వైరల్ అవుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది మీరు కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇకపోతే విద్యార్థి పరిషత్తు వైసీపీ నాయకులు కాలేజ్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే పోలీసులు మాత్రం వారిని కాలేజ్ లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో వాళ్ళంతా గేటు బయట ఉండిపోయి విద్యార్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేయడం జరిగింది. తమను లోపలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి వరకు వర్షంలోనే తడుస్తూ వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆ అమ్మాయి పేరు సాత్విక. అతను ఫాదర్ ఒక పొలిటీషియన్ అన్నమాట. అయితే అతను కాలేజ్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి మా అమ్మాయి పేరు రాకుండా చూసుకోమని, ఒకవేళ మా అమ్మాయి పేరు గనక బయటకు వస్తే మీ కాలేజీని నేను మూసివేయిస్తానని ప్రిన్సిపల్ ని బెదిరించడం జరిగింది. దీనికి సంబంధించిన చార్ట్ కూడా నా దగ్గర అయితే ఉంది. ఇది ఒకసారి చూడండి. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే నాకైతే బ్యాక్ బోన్ గా రాజకీయ నాయకులు ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా ఈ సంఘటన వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉంది అని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.